బ్రెడ్ చీజ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే స్టార్ట్ చేద్దామా అండి? ఎస్. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మనం చీజ్ని తురుముకోవాలి. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. యా, థ్యాంక్ యూ. యా, ఇదిగోండి. ఫస్ట్ చీజ్ తురుముకుంటున్నాం. ఎస్. ఓకే. సో గాయత్రి గారు, మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారని అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎస్. సో ఎలా అంటే మీతో పాటు షోస్కి అది కూడా వచ్చేవాళ్ళ? యా, అమ్మ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటే వచ్చేది. చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. సో నాన్నది బిజినెస్, యాక్చువల్గా చెప్పుల షాప్ ఉంది గుంటూరులో నాన్నకి. ఓకే. సో నాన్నకి ఎక్కడికి రావడం కుదిరేది కాదు. అమ్మ మాత్రం అంటే నేను చదివే స్కూల్లోనే టీచర్గా వర్క్ చేసేది. కానీ నేను ఇలా కాంపిటీషన్స్కి వెళ్ళలేకపోతున్నాను, ప్రోగ్రామ్స్కి ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి అమ్మ జాబ్ మానేశారు నా కోసం అని చెప్పి. ఓ యా, కనిపించని సాక్రిఫైసెస్ ఎన్ని చేస్తారు పేరెంట్స్ చాలా చేస్తారు మన కోసం, మన కెరియర్ కోసం. యా, అమ్మ అలా కనిపించి నాన్న కనబడకుండా, అంటే నేను ఫస్ట్ టైం పాడుతా తీగలో ఉన్నప్పుడు నాకు కుదరకపోతే నాన్నే నేను పాడే పాట ఏ మూవీలో ఉందో ఆ మూవీ అంతా చూసేవాళ్ళు, కూర్చొని చూసి నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, నాకు టైం ఉండదేమో అని చెప్పేసి. సో అట్లా కనబడకుండా చాలా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు చాలా కష్టపడి నన్ను పెంచారు. దట్స్ గ్రేట్ అండి, నైస్ టు నో. సో అయితే ఈ పాడుతా తీయగా జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? పాడుతా తీయగా యాక్చువల్గా చెప్పాను కదా ఇందాక, ఫిల్మ్ మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. అయితే ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే సెలెక్ట్ అవ్వలేదో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను చిన్నప్పుడు. అప్పుడు నాన్న అన్నారు, నువ్వు క్లాసికల్ మ్యూజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యి, ఫిల్మ్ మ్యూజిక్ ఏముంది నీకు ఒక 21 years అలా వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ పాడతావు ఖచ్చితంగా అని అన్నారు. నన్నేదో ఇట్లాగా నాకేదో ఊరట కలిగించడానికి చెప్తున్నారు అనుకున్నాను. కానీ లక్కీగా నేను 21 years ఉన్నప్పుడే మళ్ళీ ఆడిషన్స్ పడ్డాయి. అప్పుడు అడిగితే అరుస్తారని చెప్పేసి ఆ భయంతోనే నేను నాన్నని అడగకుండా అప్లై చేశాను. ఓకే. కానీ ఆ మూమెంట్ యాక్సెప్ట్ చేసిన మూమెంట్ లైక్ అదే లైఫ్ టర్నింగ్ మూమెంట్ యాక్చువల్గా. అసలు అనుకొని ఉండరు కదా ఫస్ట్ లో గెలుస్తాను సీజన్ అని? అస్సలు అనుకోలేదు. నేను వెళ్ళాము, మన బెస్ట్ ఇవ్వాలి, ఉంటామా వచ్చేస్తామా అనేది సెకండరీ, ఉన్నంత వరకు అన్నీ మన బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అన్నట్టుగా. యాక్చువల్లీ నాకు ఒక చెల్లి ఉంది, తనకి నాకు 13 years గ్యాప్. నేను 9th చదువుతున్నప్పుడు పుట్టింది. సో నాకు అసలు తను కూడా తిరిగేది ఈ పాడుతా తీగ. అప్పుడు తను 4th class. సో స్కూల్ మానేసుకొని షెడ్యూల్ ఉన్నప్పుడల్లా తను కూడా మాతో పాటు వచ్చేది. సో తన సపోర్ట్ కూడా ఉంది చెప్పాలంటే. నైస్ అండి, నైస్ టు నో. సో గాయత్రి గారు, చీజ్ తురుమేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనం ఇందులో కార్న్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో కార్న్ యాడ్ చేసుకోవాలి, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి, ఆరెగానో కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆరెగానో. నెక్స్ట్ మిరియాల పొడి. ఓకే. కొద్దిగా దీనికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర. ఓకే. దీన్నంతా కూడా మిక్స్ చేసుకుందాం. ఓకే అండి. సో ఫైనల్స్ రోజు ఎలా ఉండింది పాడుతా తీయగాలో మీ టెన్షన్? చాలా, అంటే నేను అప్పటి వరకు ఏ సాంగ్ పాడినా కూడా ఐ యూస్ టు బి వెరీ కాన్ఫిడెంట్. ఫైనల్స్ అప్పుడు కూడా నేను ఒకటే డిసైడ్ అయ్యాను, ఇంకా ఫైనల్స్ దాకా వచ్చేసాము, విన్ అవుతే అవుతాం లేకపోతే లేదు. పాడేది పైగా నేను ఫస్ట్ సీజన్లో పాడినప్పుడు మాకు వచ్చిన గెస్ట్ కూడా కీరవాణి గారి. ఓకే. సో ఆయన వస్తున్నారు అంటే నేను ఎట్లా ఫీల్ అయ్యేదాన్ని అంటే, మనం స్టేజ్ మీద పాడే ఆ 5 minutes అనేది ఇంపార్టెంట్, మనం ఎంత ప్రాక్టీస్ చేసాము అన్నదానికన్నా. అంతే కదా, సంవత్సరం అంతా ఎంత చదివినా ఎగ్జామ్ లో రాసిందే ఫైనల్ కాబట్టి. సో కీరవాణి గారు వస్తున్నారని టెన్షన్ పడొద్దు, ఫస్ట్ ఆయన ముందర నీ బెస్ట్ పర్ఫామ్ చేయాలి అన్నట్టుగా అనుకున్నాను. బాగా పర్ఫామ్ చేశాను, విన్ అయ్యాను. అసలు ఎట్లా అంటే నేను విన్ అయిన మూమెంట్ నాకు ఒక రీల్ తిరిగినట్టు తిరిగింది కళ్ళ ముందర, నా లైఫ్ అంతా కూడా. లైక్ ఎంత కష్టపడ్డాము ఏంటి అనేది మొత్తం చాలా. సో గాయత్రి గారు, నెక్స్ట్ వెలిగించుకోవడమే కదా? లేదండి, దానికంటే ముందు ఇంకొక పని చేయాలి. ఓకే. నేను ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ తీసుకొచ్చాను. సో దీనిలో మనము పిజ్జా సాస్ అలాగే మైనీస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలుపుకొని దీనికి అప్లై చేసుకోవాలి. ఓకే. ఓకే. ఈ లోపల స్టవ్ హీట్ ఎక్కుతుంది, వెలిగించేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ పిజ్జా సాస్లో మనం మైనీస్ అనేది యాడ్ చేసుకుందాము. ఓకే. ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. సో అది కలుపుకోవడం అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటి?
నెక్స్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీనికి ఈ సాస్ని అప్లై చేసుకోవాలి. ఓకే, సో అది పెట్టుకోవడానికి ప్లేట్ కావాలి కదండి. థ్యాంక్ యూ. సో ఓన్లీ వన్ సైడ్ సరిపోతుందా అండి, టూ సైడ్స్ కూడా? వన్ సైడ్ సరిపోతుంది. సో ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న స్టఫింగ్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ మీద పెట్టి ఓకే, సో ప్యాన్ పెట్టేసాం ఆల్రెడీ, హీట్ కూడా ఉంది, ఇందాక వెలిగించేసాం కాబట్టి జస్ట్ అలా ప్లేస్ చేసేది. జస్ట్ అలా ప్యాన్ మీద ప్లేస్ చేసేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం బటర్ యాడ్ చేద్దాం. ఓకే, సో బటర్లో ఈ రెండు కూడా పెట్టుకుంటున్నాం. సో జస్ట్ వన్ సైడ్ టోస్టింగ్ సరిపోతుంది. దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం. ఓకే, సో గాయత్రి గారు అయిపోయి ఉంటుందండి? అయిపోయిందండి. ఇప్పుడు తీసేద్దాం, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇదిగోండి సర్వింగ్ ప్లేట్, ఇదిగోండి గరిట. అయితే గాయత్రి గారు, సో మీ పాడుతా తీయగా ఎక్స్పీరియన్స్ అది చెప్పారు మాతోటి. సో ఎవరి ముందు అక్కడ, అంటే చాలా మంది గెస్ట్లు అలా వస్తూ ఉంటారు కదా, సో ఎవరి ముందు పాడటం మీకు స్పెషల్ అనిపించింది? నాకైతే నిజంగా కీరవాణి గారి ముందు పాడడమే చాలా స్పెషల్ అనిపించింది. నేను చాలా బ్లెస్డ్గా లక్కీగా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటంటే, ఆయనను చూడాలనే చాలా మంది సింగర్స్ అనుకుంటారు. అవును, కానీ అలాంటిది నేను పాడుతా తీయగాలో 4th పొజిషన్ రావడం వల్ల మొన్న సిల్వర్ జూబ్లీ సిరీస్లో ఆయన నెక్స్ట్ కంపోజిషన్లో నాకు మెయిన్ పాడే అవకాశం ఇచ్చారనమాట. సో అదైతే నిజంగా ఛాన్స్. ఎస్, అంటే ఆయన ముందు పాడి తర్వాత ఆయన కంపోజ్ చేసే సాంగ్కే నేను పాడబోతున్నాను. అలాగే నేను పాడుతాదిగా ప్రస్తుతం సిరీస్కి మెంటర్గా కూడా చేస్తున్నాను. సో మెంటర్గా చేయడమే కాకుండా సార్తో పాటు ఆన్ స్టేజ్ కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉన్నాను పాడుతాదిగా స్టేజ్ మీద. సో ఎప్పటికప్పుడు సార్ నాకు అవకాశం ఇస్తూనే ఉన్నారు. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ. గ్రేట్ అండి, నిజంగా. అంటే సింగర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెంటార్గా చేస్తూ, అండ్ అలానే నెక్స్ట్ అప్కమింగ్ కీరవాణి గారి మూవీలో మీరు సాంగ్ పాడబోతున్నారు. అయితే అమేజింగ్ అండి. సో మన బ్రెడ్ చీజ్ పిజ్జా రెడీ అయిపోయింది కదా. బ్రెడ్ చీజ్ పిజ్జా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బ్రెడ్ చీజ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: చీజ్, మొక్కజొన్న గింజలు, చిల్లీ ఫ్లేక్స్, ఒరెగానో, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, పిజ్జా సాస్, మయోనీస్, బ్రెడ్ ముక్కలు. బ్రెడ్ చీజ్ పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చీజ్ తురుముకోవాలి. దాంట్లో మొక్కజొన్న గింజలు, చిల్లీ ఫ్లేక్స్, ఒరెగానో, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్లో మయోనీస్ వేసి కలిపి బ్రెడ్ ముక్కలకి అప్లై చేసి, కలిపి పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని పైన స్టఫ్ చేసి తవాపై పెట్టి వెన్నతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ చీజ్ పిజ్జా రెడీ.